సంధ్య 70mm థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందగా ఒక బాలుడు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ బాలుడు ఆసుపత్రిలో కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే ఈ అంశానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే ప్రస్తుతానికి అందుతా ఉంది. గత 17 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ స్పృహ లేకుండా ఉన్న ఆ బాలుడు ప్రస్తుతం స్పృహలోకి వచ్చినట్లయితే డాక్టర్లు ఒక హెల్త్ బులెటిన్లో విడుదల చేశారు. అందులో ఈ విషయాన్ని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ బాలుడు స్పృహలోకి వచ్చి ఫీడింగ్ తీసుకున్నట్లుగా డాక్టర్లు అయితే తెలిపారు. అయితే ఇందులోనే ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే ప్రస్తుతానికి ఆ బాలుడు ఎవరిని గుర్తుపట్టలేదు. తన తండ్రిని కానీ తన కుటుంబ సభ్యులను కానీ ఎవరిని గుర్తుపట్టే పరిస్థితులు అయితే ప్రస్తుతం ఆ బాలుడు లేనట్లు డాక్టర్లు తెలిపారు. అలాగే ఆ బాలుడికి తరచూ ఫిట్స్ వస్తున్నట్లు కూడా వైద్యులు అయితే వెల్లడించారు. అయితే ప్రస్తుతానికి వెంటిలేటర్ మీదే తను చికిత్స పొందుతున్నప్పటికీ కూడా ప్రాణాపాయం తప్పినట్లుగా వైద్యులు తెలిపారు. అంటే ప్రస్తుతం ఆ బాలుడి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు అయితే నిర్ధారించారు. మరి ఇది ఒక రకంగా ఆ బాలుడి కుటుంబ సభ్యులకి ఒక శుభవార్తగా మనం చెప్పుకోవచ్చు.